అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో స్టార్టింగ్లోనే ఒక పేపర్ కటింగ్ యాడ్ చేశాను. అది గమనించారా మీరు? గమనిస్తే ఇక్కడి నుంచి వీడియో వినండి. యాక్చువల్గా ఏమైంది, నిన్న మన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారి లెటర్ నోట్ ప్యాడ్ మీద మన జనసేన పార్టీకి సంబంధించి ముఖ్య కార్యదర్శిగా ఉన్న నాగబాబు గారిని ఎమ్మెల్సీకి సిద్ధం అవ్వమని, ముఖ్య పత్రాలు సిద్ధం చేసుకోమని, 11వ తారీఖుకి నామినేషన్ వేయడానికి అన్నీ సిద్ధం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చినట్టుగా లెటర్ హెడ్ మనకి అఫీషియల్గా రిలీజ్ అయింది. సో ఇట్స్ కన్ఫర్మ్, నాగబాబు గారు ఈజ్ గోయింగ్ టు బి ఎమ్మెల్సీ అండ్ గోయింగ్ టు త్రూ మినిస్టర్. సో ఇది పక్కన పెట్టండి ఒక్క నిమిషం. అయితే మీరు ముందు చూసిన పేపర్ క్లిప్పింగ్స్లోని ఈనాడు పెట్టిన పాయింట్ ఏంటంటే, ఎమ్మెల్సీ వద్దు, చైర్మన్ కార్పొరేషన్ పెట్టి పర్యావరణంగా ఏదన్నా పోస్ట్ ఇద్దాం అని ప్రతిపాదించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ఈనాడులో వచ్చిన వార్త. ఇక మన ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఏంటంటే, ఇటీవలే విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు కాబట్టి రాజ్యసభకు సీటు ఖాళీ ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో అంటే ఆ ప్లేస్లోని నాగబాబు గారిని ఏంటంటారు రాజ్యసభకు పంపుదాం అనేసి ఆంధ్రజ్యోతిలో ఒక వార్తా కథనం. అసలు ఈ వార్తా కథనాలు ఎక్కడ పుట్టుకుని వచ్చినాయి అంటే, అసెంబ్లీ సెక్షన్స్ పూర్తయిన తర్వాత అసెంబ్లీలో హాల్లోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోవడం జరిగింది. అది బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడుకున్నారా, బిల్లుల గురించి మాట్లాడుకున్నారు, లేకపోతే ఈ అంశం గురించే మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. నేను వైసీపీ సంబంధించిన పొలిటీషియన్స్ లేకపోతే అనలిస్టులు, న్యూస్లు వాళ్ళని అడిగే క్వశ్చన్లే ఈ రెండు పత్రికల్ని కూడా అడుగుతున్నాను. మీరు ఏ బొక్కల్లోంచి చూశారు? దానికి కంటిన్యూషన్ కామెంట్స్లో కూడా పోతే, ఇప్పుడు జరుగుతున్న 5 ఎమ్మెల్సీలకి టీడీపీలోనే అభ్యర్థులు ఫుల్గా ఉన్నారంట, అక్కడే పోటీ ఉందంట. మరి అలాంటప్పుడు కూటమి ఎందుకు కట్టారు? కూటమికి ఇవ్వాలి కదా. మీరు 3 తీసుకుని జనసేనకు ఒకటి ఇచ్చి బీజేపీకి ఒకటి ఇవ్వాలి. అది కదా ఒప్పందం. అలా కదా ఒప్పందాలు ఉండాలి. అంటే ఇప్పుడు ఇది మీ సొంత పైత్యమా? లేకపోతే అక్కడ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్నది ఇది అని టీడీపీ పార్టీ ఈ పేపర్ల ద్వారా లీక్ ఇస్తుందా? అంటే మేము ఈ ప్రతిపాదన పెట్టాము అని నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే, ఈ ప్రతిపాదన పెట్టాము అని ఒకవేళ నిజంగా ఇది వీళ్ళ సొంత పైత్యం అనుకుందామా కంచేపు, లేకపోతే టీడీపీఏ వాళ్ళ ఆ పత్రికల ద్వారా రిలీజ్ చేసిందా అనుకుందామా? ఎందుకు అనుకుందాం అంటే, ఆల్రెడీ ఈ 2 పత్రికల మీద ఇది టీడీపీ సింపథైజర్స్ పత్రికలు అని ముద్ర ఉంది. సో ఈ 2 రకాలుగా అనుకున్నా దీనికి కౌంటర్ ప్లాన్ వెంటనే పవన్ కళ్యాణ్ గారు వేశారు. అది జనసేన అఫీషియల్ లెటర్ హెడ్ మీద నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేస్తూ న్యూస్ రిలీజ్ చేశారు. ఎన్కౌంటర్ పడిపోయి అక్కడికి అలాగా క్లోజ్ అయిపోయింది. ఇది మీ సొంత పైత్యం అయితే కూటమిని విడగొట్టాలనుకుంటున్నారా? జగన్ అధికారంలోకి తేవాలనుకుంటున్నారా? లేదా టీడీపీ తమ పైత్యాన్ని ఈ పత్రికల ద్వారా రుద్దాలి అనుకుంటే తమ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర పార్టీలని తక్కువ చేయాలని చూస్తుందా? మేమే ది బాస్ అని ఫీల్ అవుతుందా? ది బాస్ అని ఫీల్ అయ్యి మీరు కూటమి పార్టీలో ఉన్నటువంటి ఇతర పార్టీలను పక్కన పెడితే, అసలు బాస్ పక్కనకు వస్తే మీకు సీటు చిరిగిపోద్ది. అది గుర్తుంచుకుని నిజంగా ఇవి ఈ పత్రికల యొక్క సొంత పైత్యాలు అయితే వీటి మీద క్లారిటీ ఇస్తూ
టీడీపీ అఫీషియల్ లెటర్ హెడ్ మీద అయినా లేదా ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టి ఆ వార్తకి మాకు సంబంధం లేదు, అలాంటివి ఏమీ జరగలేదని ఎప్పటికప్పుడు ఫ్యూచర్లో జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇదొక పాయింట్. ఇంకా 2, మొత్తం 5 ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ స్థానాలు అనుకున్నాం కదా. ఫస్ట్ ప్రతిపాదన ఎలా ఉండిందంటే 3 జనసేన, 3 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ అనుకోగా, బీజేపీ రాజ్యసభ కావాలని అనుకుంటుందంట. అంటే విజయసాయి రెడ్డి రాజీనామా పాత్ర ఉంది కదా, ఆ ప్లేస్లో ఒక రాజ్యసభ సీటు కేంద్రంలో పెంచుకోవాలనుకుంటుంది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ స్థానం కూడా టీడీపీ కోటాలో పడిపోయి, సో 4 ఎమ్మెల్సీకి టీడీపీకి వస్తుంది, 1 జనసేనకు వస్తుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందులో జనసేనకు సంబంధించి నాగబాబు గారు ఫిక్స్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్లో ఉన్నారు కాబట్టి ఢిల్లీ టూర్ నుంచి వచ్చిన తర్వాత అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు, ఎన్ని స్థానాల్లో ఆ పేర్లు ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రిలీజ్ అవుద్ది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఏకగ్రీవం అయ్యే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకి 24 ఎమ్మెల్యేలు మద్దతు ఉండాలి. వైఎస్ఆర్సీపీకి ఆ సీన్ లేదు, 11 సీట్లు ఉన్నాయి. సో ఇక్కడ 164 సీట్లు ఉన్నాయి. నాగబాబు గారికి అసలు సమస్య లేదు. ఒక 21 సీట్లు జనసేనకే ఉన్నాయి, ఒక 3 సీట్లు బీజేపీ సపోర్ట్ చేసిందంటే 24 సీట్లు ఆయన వచ్చి కూర్చుంటాడు. అయితే ఇప్పుడు నాగబాబు గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత మినిస్ట్రీ ఇస్తారు అని ఆల్రెడీ అప్పట్లోనే ఎప్పుడు ఒక లెటర్ హెడ్ మీద అప్పుడు టీడీపీ రిలీజ్ చేయడం జరిగింది. రాజ్యసభకు సంబంధించిన కొన్ని సీట్లు అప్పుడు 3 ఇచ్చినప్పుడు, అప్పుడు మనకు నాగబాబు గారికి వస్తుందని అనుకున్నప్పుడు, కుదరనప్పుడు టీడీపీ లెటర్ హెడ్ మీదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఇలాగ నాగబాబు గారిని ఎమ్మెల్సీ ద్వారా తీసుకుని ఆయనకి మినిస్ట్రీ ఇవ్వడం జరుగుద్ది అని. సో ఇప్పుడు మినిస్ట్రీ అంటే ఇప్పుడు ఏ మినిస్ట్రీ రాబోతోంది అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. నాగబాబు గారు అయితే పర్సనల్గా అడవి శాఖ మీద ఇంట్రెస్టింగ్గా ఉన్నారట. అది పవన్ కళ్యాణ్ గారు అండర్లోకి వచ్చే శాఖే. అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా మన నాగబాబు గారు తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన కూడా ఉందంట. నాగబాబు గారు ఇంట్రెస్ట్ అంట అది. దానికి లింక్ చేస్తూ వార్తల్లో వస్తున్న విషయం ఏంటంటే, ఈ పెద్దారెడ్డి ఉన్న పొంగునూరులోని నాగబాబు గారు సభ పెట్టారు కదా, దానికి దీనికి లింక్ చేస్తూ అటవీ శాఖకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారన్న వార్తను కూడా చూపిస్తున్నారు. ఇంకా 2, మైనింగ్ శాఖ కొల్లు రవీంద్ర గారు అనుకుంటాను, ఆయన సంబంధించిన ఆ మైనింగ్ శాఖను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆయన పర్ఫెక్ట్గా మేనేజ్ చేయలేకపోతున్నాడా, లేకపోతే రావాల్సిన రిజల్ట్స్ రావట్లేదా, ఏమిటో తెలియదు, అది వచ్చే అవకాశం ఉందంటున్నారు. లేదా కందులు దుర్గేష్ గారి దగ్గర టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ ఉంది. నాగబాబు గారు సినిమా నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకి సినిమాటోగ్రఫీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సో జరుగుతున్నటువంటి ప్రచారం ఇది. ఆయనకు వచ్చే మినిస్ట్రీస్ ఏమిటనేది అంటే ఏంటి, అటవీ శాఖ, మైనింగు లేదా సినిమాటోగ్రఫీ. 11వ తారీఖు నామినేషన్ వేసి ఎమ్మెల్సీగా నగ్గిన తర్వాత ఏ మినిస్ట్రీ తీసుకుంటారు ఏంటనేది చూద్దాము. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న అటవీ శాఖనే నాగబాబు గారికి ఇచ్చి ఆ అటవీ శాఖ ద్వారానే చేయిస్తారనేది నేను అనుకుంటున్న పాసిబిలిటీ. ఆ పాసిబిలిటీ మిస్ అయితే సినిమాటోగ్రఫీ తీసుకుంటారు, కానీ మైనింగ్ అనేది తీసుకోరని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను కుదిరితే రాజ్యాంగం అనుమతిస్తే పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఆయన 5 శాఖలు తీసుకున్నారు, సరే కాదన్ను, ఆయన ఇంట్రెస్ట్ మీదే తీసుకున్నారు. కానీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవడము లేదా రకరకాలుగా వార్తలు వింటున్నాం కదా, దాని మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆయన. దానివల్ల ఆయన ఆరోగ్యం కూడా డిస్టర్బ్ అవుతుంది. ఈ శాఖలని మన జనసేన పార్టీలో మిగతా ఎమ్మెల్యేలకు ఇచ్చి వాళ్ళని కూడా మంత్రులు చేసే అవకాశం ఉందా? లేని పక్షంలో వారిని పర్యవేక్షించి, అంటే ఉదాహరణకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు,
ఆయనకు ఒక మీ చేతిలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక శాఖ ఉంది కదా! అది మీరు మొత్తం నాకు పర్యవేక్షించి మొత్తం రిపోర్ట్ తీసుకురండి. ఆ రిపోర్ట్ నేను చూసి దానికి సంబంధించిన డెసిషన్ నేను ఇస్తాను. దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేలా చేయండి అని ఇలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయా? అనే విధంగా కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో అని అనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఎక్కువగానే అనారోగ్యానికి పాలవుతున్న విధానాన్ని చూస్తూ ఉంటే, ఆయన ఎక్కువగా వర్క్ స్ట్రెస్ వల్ల ఆయన అది తీసుకుంటున్న విధానం బట్టి, రాజ్యాంగం అనుమతిస్తేనే ఈ ప్రతిపాదన జరిగితే బాగుంటుందనేది నా ఆలోచన. అండ్ ఫైనల్‌గా ఇలాంటి పెచ్చ వార్తలు రాసే బదులు మీ సొంత పైత్యాలు రాసే ముందు అక్కడ ఏం జరిగిందో అది రాయండి. ఉన్నది ఉన్నట్టుగా రాయండి. అంతేగాని మీ తొక్కలో పైత్యాలు తీసుకొచ్చి రుద్దుతానంటే ఇది వార్తల జమానా కాదు, న్యూస్ జమానా కాదు, సోషల్ మీడియా జమానా. సో ఇక్కడ చెల్లవు. ఉంటాను.